హరే కృష్ణ. జ్ఞానం అనంత సాగరం. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో కొన్ని శ్లోకాలుగా మొత్తం 100 శ్లోకాలను ఎంచుకొని వాటికి మంచి కథలను జోడించి ఆ కథలలో చెప్పిన విషయాలను మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఇవి అన్నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో చేరవేయాలనే నా సంకల్పం ఈ రోజుతో నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఒక్కసారి తెరిస్తే భగవద్గీతకు సంబంధించి ఎంతో గొప్ప సమాచారం, ఎన్నో అద్భుతమైన విశ్లేషణలు మనకు కనిపిస్తాయి. మరి ఇన్ని ఉండగా మళ్ళీ నేనెందుకు ఈ ప్రయత్నం ఇంకొకటి చేయడం అనే ప్రశ్న చాలామందికి కలగవచ్చు. నిజానికి భగవద్గీత ఒక అనంతమైన జ్ఞానసాగరం. ఎన్నిసార్లు చదివినా కొత్త విషయాలు, కొత్త కోణాలు కనిపిస్తూనే ఉంటాయి. మామూలుగా శ్లోకాలను కేవలం బట్టి పట్టి నేర్చుకోవడం కాకుండా వాటిలోని భావాలను తెలుసుకొని ఆచరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలను కథల రూపంలో చెప్తే చిన్నపిల్లలు ఇంకా చక్కగా అర్థం చేసుకొని ఆ నేర్చుకున్న వాటిని ఎప్పటికీ మర్చిపోరు. అందుకే పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరళమైన కథలతో ఆ పరమార్థాన్ని అందించాలనే నా ఈ ప్రయత్నంలో ఒక అద్భుతమైన సత్యాన్ని నేను తెలుసుకున్నాను. పిల్లలకు ఏదో నేర్పించాలని నేను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాను. కానీ వాస్తవానికి ఈ నేర్పించే సేవలో నిమగ్నమైనప్పుడు నేనే ఎంతో నేర్చుకున్నాను. శ్లోకాలకు కథలను సిద్ధం చేసే ప్రతి అడుగులోనూ నాలోని సందేహాలు తొలగి కొత్త స్పష్టత ఏర్పడింది. ఈ ప్రయాణం నా వ్యక్తిత్వాన్ని కూడా ఎంతో మార్చింది. ఒకప్పుడు నలుగురి ముందు మాట్లాడాలంటేనే భయపడే నేను ఈరోజు ధైర్యంగా మీ ముందు నా గొంతు వినిపించగలుగుతున్నానంటే దానికి కారణం ఈ గీతా ప్రయాణమే. చాలామంది భగవద్గీతను కేవలం వృద్ధాప్యంలో చదువుకోవాల్సిన ఆధ్యాత్మిక గ్రంథంగా భావిస్తారు. కానీ అది నిజం కాదు. ఆచరించడానికి తగిన సమయం, శక్తి ఉండే చిన్నతనంలోనే గీతను నేర్చుకోవడం ఎంతో అవసరం. అప్పుడే బాధ్యత, సంస్కారం, ధర్మం తెలిసిన ఒక అద్భుతమైన తరం తయారవుతుంది. కష్టమైన పదాలు ఉన్నప్పటికీ పట్టుదలతో శ్లోకాలను నేర్చుకుంటున్న చిన్నారులు, శ్లోకాల ద్వారా కథలను విని చూసి తిరిగి చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఈ పిల్లలను, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, వీరే నాకు నిజమైన స్ఫూర్తి. 100 శ్లోకాలతో నా ఈ సంకల్పం పూర్తయినా మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. తల్లిదండ్రుల అభిమానాన్ని, పిల్లల ప్రేమను పొందే అదృష్టాన్ని నాకు ప్రసాదించిన ఆ గోవిందుడికి నా 100,000,000 వందనాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధర్మో రక్షతి రక్షితః.